మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. శ్రీ ఆనంద్ కుమార్, మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్. జాతీయ పసుపు బోర్డు చైర్మన్గా నిజామాబాద్ జిల్లాకు చెందిన బీజేపీ నాయకుడు పల్లె గంగారెడ్డి ఎన్నికయ్యారు. ఆయన చైర్మన్గా కేంద్ర ప్రభుత్వం చైర్మన్గా ప్రకటించింది. మనతో మాట్లాడేందుకు జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఎన్నో ఏళ్ల కల్లా పసుపు రైతులు దశాబ్దాల కాలంగా ఎన్నో ఉద్యమాలు చేశారు. ఉద్యమాల ఫలితంగా నిజామాబాద్ జిల్లాకే పసుపు బోర్డు కేంద్రంగా, నిజామాబాద్ జిల్లా కేంద్రంగా పసుపు బోర్డు చైర్మన్గా మిమ్మల్ని ఎన్నుకున్నారు. నిజామాబాద్ జిల్లా ప్రజలకు, పసుపు రైతులకు ఏం చెప్తారు? 3 దశాబ్దాల కళ నెరవేరిన వేళ ఈరోజు ఈ పసుపు బోర్డు రావడానికి, ప్రముఖంగా ఈ పసుపు రైతుల ఆశయ నెరవేర్చడానికి 2019లో గౌరవ పార్లమెంట్ సభ్యులు రైతులు బాండ్ పేపర్ రాసి ఇవ్వమని అడగకుండా రైతులకు ఒక మాట ఇచ్చి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి నేను పసుపు బోర్డు తీసుకొస్తే చరిత్ర నిలిచిపోతానటువంటి సంకల్పంతో రైతులకు బాండ్ పేపర్ రాసి ఇచ్చిన తప్పితే రైతులు ఎవరో రాసి ఇవ్వమంటే బాండ్ పేపర్ రాసి ఇవ్వలేదు. ఆ రాసిచ్చినటువంటి బాండ్ పేపర్ని పెట్టుకొని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఎక్కని కొండలేదు మొక్కని బండలేననే విధంగా అన్ని చోట్లకు తిరిగి ప్రత్యక్షంగా వారితో నేను కాబట్టి అందరి దగ్గర తిరిగి దీన్ని సాధించడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి అరవింద్ గారిని ఈ జిల్లా రైతుల తరఫున నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు పసుపు బోర్డు ఏర్పాటు కావడం, ప్రధానమంత్రి చేత పాలమూరులో ప్రకటింపజేయడం, ఆ తర్వాత 15 రోజులకు నిజామాబాద్ తీసుకొచ్చి నిజామాబాద్ రైతులకు భరోసా కల్పించడం, ఆ తర్వాత ఎన్నికలు వచ్చిన తర్వాత పసుపు రైతులందరూ కూడా అరవింద్ గారి మీద భరోసాతోని గత 30 సంవత్సరాలుగా అనేక మంది నాయకులు వచ్చిండ్రు, అనేక పార్టీలు వచ్చినాయి, ఎవరు కూడా దీన్ని సాధించలేదు. స్వయంగా ప్రధానమంత్రితోని ప్రకటింపజేసిండు. తప్పకుండా విశ్వాసం ఉంది, పసుపు బోర్డు తీసుకొస్తారని విశ్వాసం ఉందనుతుంది. అదే ఉద్దేశంతో మళ్ళీ అరవింద్ గారికి ఓటేశారు పసుపు రైతులందరూ కూడా. దానికి అనుగుణంగా పసుపు రైతులు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను వమ్ము చేయనటువంటి ఉద్దేశంతో గత 2 నెలలుగా ఢిల్లీలోనే మకాం వేసి ఢిల్లీలోనే ఉండి ఈ పసుపు బోర్డు నిజామాబాద్కు తీసుకురావాలన్న సంకల్పంతో మహారాష్ట్ర మనకంటే సోయింగ్ అయినప్పటికీ కూడా, తమిళనాడులో మనకంటే సోయింగ్ అయినప్పటికీ కూడా, కర్ణాటకలో మనతో పాటు సమానంగా సోయింగ్ అయినప్పటికీ కూడా నిజామాబాద్కు, ముఖ్యంగా తెలంగాణకు, నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు కేంద్రీయ కార్యాలయాన్ని తీసుకురావడం అరవింద్ గారిని మన యావత్ ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా అభినందిస్తూ ఉంది. అదేవిధంగా పసుపు బోర్డు నిజామాబాద్ జిల్లాకు ఇచ్చినటువంటి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారికి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన గౌరవ పార్లమెంట్ సభ్యులు ఏదైతే పసుపు బోర్డు సాధించడమే కాదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక రైతు బిడ్డకు, సామాన్యమైనటువంటి కార్యకర్తకు, అనేక సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలకు గుర్తింపు అనేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి జాతీయ రాష్ట్ర నాయకత్వానికి, మరీ ముఖ్యంగా మా గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీరు స్వయాన రైతు, పసుపు రైతులకు సంబంధించిన అంశాలన్నీ కూడా మీకు కష్ట సుఖాలన్నీ తెలుసు. పసుపు రైతుల కోసం మీరు రానున్న రోజుల్లో పసుపు బోర్డు చైర్మన్గా ఎలాంటి పసుపు రైతుల కోసం ఎలాంటి ముందుకు తీసుకెళ్తారు? పసుపు బోర్డు ఫార్మేషనే ఈరోజు మొదలవుతుంది. దీనికి సంబంధించి అధికారులతో అన్ని విషయాలు చర్చించి రేపు భవిష్యత్తులో పసుపు రైతులకు మన బోర్డు ద్వారా ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించగలుగుతాం, ఏ రకంగా పసుపు రైతుల కష్టాలు తీర్చగలుగుతాం, పసుపు రైతులకు ఏదైతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ విషయంలో కానీ, పసుపు నాణ్యత విషయంలో కానీ, పసుపు రైతులకు సంబంధించినటువంటి సబ్సిడీ పరికరాల విషయంలో కానీ, బాయిల్డ్ మిషన్ల విషయంలో కానీ, టార్పాలిన్ల విషయంలో కానీ, అదేవిధంగా ప్లాట్ఫారాల విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొచ్చి బోర్డు ద్వారా రైతులకు అందించడానికి ఏర్పాటు చేస్తాం. నూతన వంగడాల్ని, హై ఈల్డ్ వెరైటీలను కూడా తీసుకురావడం కోసం మేము మా బోర్డు ద్వారా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. గత 10 ఏళ్ల క్రితం 50,000 ఎకరాలు ఉన్న పసుపు ఇప్పుడు 22,000 ఎకరాలకే పడిపోయింది. దాన్ని రానున్న రోజుల్లో గత పూర్వవైభవం తీసుకురావడానికి నిజామాబాద్ జిల్లా రైతులతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు ఎలాంటి రైతులతో సమావేశాలు ఏర్పాటు చేస్తారు? గత 4-5 సంవత్సరాల నుంచి మా ఎంపీగా ఎన్నికైన తర్వాత పసుపుకు ఒక అంతర్జాతీయ గుర్తింపుని తీసుకొచ్చిండు. పసుపు అంటే ఎవరు కూడా ఎక్కువ మాట్లాడేవాళ్ళు కాదు. ఆయన బాండ్ పేపర్ రాసిచ్చిన తర్వాత పసుపు ప్రపంచంలో ఒక చర్చ అయింది. ఇలా స్టార్ బక్స్ అనేటువంటి ఒక కంపెనీ, ఇంటర్నేషనల్ కంపెనీ కూడా ఇలా పసుపు పాలు ప్రపంచవ్యాప్తంగా అమ్ముతుందంటే దానికి కారణం పసుపులో ఉన్నటువంటి సుగంధ ద్రవ్యాలు, సుగుణాలు. పసుపు వల్ల ఒక మనిషికి ఆరోగ్యం ఏ రకంగా చేకూరుతాయనేటువంటి విషయాన్ని ప్రపంచానికి తెలియజేసి, అదేవిధంగా ఇంపోర్ట్ తగ్గించి, అవినీతి ఉన్నటువంటి కాలంలో ఇంపోర్ట్ ఉంటుండే, ఇంపోర్ట్ తగ్గించేసి ఇంపోర్ట్ని పూర్తిగా క్లోజ్ చేసి ఎక్స్పోర్ట్ ఎక్కువ చేసి దాదాపు $200 మిలియన్ ఎక్స్పోర్ట్ పెంచి ఇంకా భవిష్యత్తులో కూడా పసుపుని ఎక్స్పోర్ట్ పెంచడం. అదే రకంగా గత 4 సంవత్సరాల కింద ఏ రేటు ఉండే 6,000 7,000 రూపాయలు రేటు ఉంటుండే. గత సంవత్సరంగా
ఎక్స్పోర్ట్ పెంచడం ఇంపోర్ట్ తగ్గించడం చేసిన తర్వాత అనేక సార్లు ట్రేడర్స్తోని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి వాళ్ళతోని సమావేశాలు ఏర్పాటు చేసి పసుపు నాణ్యత పెంచమని చెప్పి కర్కుమిన్ శాతం పెంచమని చెప్పి ఆర్గానిక్ పసుపు వైపు తీసుకువెళ్ళాలని చెప్పి అనేక రకాలుగా ప్రయత్నం చేసిండు ఎంపీ గారు. అదేవిధంగా రేపు భవిష్యత్తులో కూడా రైతులందరితో చర్చించి ఈ ప్రాంతంలో పసుపు ఇంకా ఏరియా పెరగడానికి కోసం పసుపు రైతుల కష్టాల్లో ఎటువంటి కష్టాలు ఉండకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకు అన్ని రకాలుగా బోర్డు ద్వారా మాకు సాధ్యమైనటువంటి సహాయాన్ని అందించడానికి మేము ప్రయత్నిస్తాం. మొత్తానికి చూసుకోవచ్చు పసుపు రైతులు కల ఎన్నో ఏళ్లుగా పసుపు రైతులు ఉద్యమం చేస్తే పసుపు బోర్డు జాతీయ పసుపు బోర్డు నిజామాబాద్ జిల్లాకు వచ్చింది. నిజామాబాద్ జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ కృషి వల్ల నేను నిజామాబాద్కు పసుపు బోర్డు రావడం, తెలంగాణలో ముఖ్యంగా పసుపు రైతులందరి కోసం నేను కృషి చేస్తాను. పసుపు బోర్డు ఏదైతే జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేసిందో పసుపు బోర్డు చైర్మన్గా నన్ను రైతును ఎన్నుకోవడం నిజామాబాద్ జిల్లా ఎంపీకి నా వంతు కృతజ్ఞతలు చెప్తాను. బీజేపీ పార్టీకి ధన్యవాదాలు చెప్తున్నాను. రానున్న రోజుల్లో పసుపు రైతులంగం కోసం పసుపు కోసం నేను ఏదైతే పసుపు రైతులకు పసుపు ధర వచ్చే విధంగా ఎక్స్పోర్ట్ పెంచే విధంగా పసుపుని ఉత్పత్తి అధికంగా చేసే దిశగా నేను ప్రయత్నాలు చేస్తానని చెప్పి జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.